మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. నేను మీ శివప్రసాద్. నర్సీపట్నం మార్కెట్ యార్డ్ లో ఆధునిక వ్యవసాయ పరికరాల ప్రదర్శన కార్యక్రమానికి రైతులందరూ హాజరు కావాలని స్పీకర్ చింతకాల అయ్యన్న పాత్రుడు పిలుపునిచ్చారు. నర్సీపట్నంలో రైతుల వ్యవసాయ అభివృద్ధికి అలాగే వారికి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని స్పీకర్ అయ్యన్న పాత్రుడు తెలిపారు. ఇందులో భాగంగా ఈ నెల జూలై 11వ తేదీ శుక్రవారం ఉదయం 11 గంటల నుండి నర్సీపట్నం మార్కెట్ యార్డ్లో ఆధునిక వ్యవసాయ పరికరాల ప్రదర్శన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఆదివారం నాడు ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ ప్రదర్శనలో రైతులకు అవసరమైన ఆధునిక పరికరాలు యంత్రాల గురించి వివరించడమే కాకుండా వాటి వినియోగం ప్రయోజనాలపై పూర్తి సమాచారం అందిస్తారని ఆయన అన్నారు. అలాగే రైతులు ఈ యంత్రాలను ప్రత్యక్షంగా పరిశీలించి ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీతో వీటిని కొనుగోలు చేసి కొనే అవకాశం కూడా ఉంటుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమానికి నర్సీపట్నం నియోజకవర్గంలోని 4 మండలాలతో పాటు సమీపంలోని మిగతా మండలాల రైతులు కూడా హాజరై యంత్ర పరికరాల వినియోగాన్ని తెలుసుకోవాలని స్పీకర్ సూచించారు. ఆధునిక యంత్రాలతో వ్యవసాయంలో తక్కువ సమయంతో ఎక్కువ పని చేయవచ్చునని, ఇది రైతుల మానవ శ్రమను ఆదా చేస్తుందని ఆయన, అలాగే దిగుబడి మెరుగుపడుతుందని ఆయన సూచించారు. ఈ అవకాశాన్ని రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో ఈ ప్రదర్శన కార్యక్రమానికి హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని స్పీకర్ అయ్యన్న పాత్రుడు కోరారు. రైతు సోదరులకు సోదరిమణులందరికీ కూడా నమస్కారం అండి. మన ప్రభుత్వం రైతుల కోసం చెప్పి వ్యవసాయాన్ని అభివృద్ధి చేయడం కోసం చెప్పి ఏ విధంగా ప్రయత్నం చేస్తుందో మీరు అందరూ చూస్తున్నారు. దాంట్లో కూడా ఆధునిక యంత్రాలతో వ్యవసాయం చేస్తే గిట్టుబాటు అవుతుందనే ఉద్దేశంతో మన నాయకులు చంద్రబాబు నాయుడు గారు కొత్త రకాలైన పనిముట్లని మార్కెట్లోకి తీసుకురావడం జరుగుతుంది. అంచేత అదేవిధంగా ఈ నెల 11వ తారీఖున అంటే శుక్రవారం నాడు ఉదయం 10 గంటలకి నర్సీపట్నం మార్కెట్ యార్డ్లో ఈ పరికరాలన్నీ తీసుకొచ్చి ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసాం. అంచేత ఈ ఎగ్జిబిషన్ చూడడం కోసం రైతులందరూ రావాల్సింది కోరుతున్నాను. నర్సీపట్నంలో ఉన్నటువంటి 4 మండలాలు కాకుండా పక్కనే ఉన్నటువంటి కసింకోట మండలం, ఇటుపక్క ఉన్నటువంటి కోటవటల మండలం, ఇటుపక్క ఉన్నటువంటి రోలుగొండ మండలం రైతులు కూడా వచ్చి ఈ పరికరాలను చూసుకొని ఈ ఆధునికంగా వచ్చిన పరికరాలు మీకు ఉపయోగపడితే మీరు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వచ్చి చూసి మీకు నచ్చినట్టయితే మీరు తీసుకోవాలనుకుంటే మీరు వెంటనే ఆ కంపెనీ దగ్గర తీసుకోవచ్చు. దీనికి ప్రభుత్వం కూడా కొంత సబ్సిడీ కూడా ఇస్తుంది. పూర్తి అమౌంట్ మీరు కట్టుకోవాల్సిన కొంత సబ్సిడీ కూడా ప్రభుత్వం ఇస్తుంది. కాబట్టి ఈ అవకాశాన్ని మిస్ అవ్వకండి. ఈ యంత్రాలను కొనుగోలు చేస్తే మన వ్యవసాయం అభివృద్ధి చెందడానికి మంచి అవకాశం ఉంది. కాబట్టి తప్పనిసరిగా 11వ తారీఖున శుక్రవారం నాడు 10 గంటలకల్లా మీరు వచ్చి ఆ వీక్షణ తిలకించి ప్రభుత్వం ఇస్తున్న ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా మీ అందరినీ మనస్ఫూర్తిగా కోరుకున్నానండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.